నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. నిషేధిత నకిలీ విత్తనాలను విక్రయిస్తూ రైతులను మోసం చేయాలని మళ్లీ ప్రయత్నించే వారిపై పీడీ యాక్ట్ పెడతామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ హెచ్చరించారు. మహారాష్ట్ర నుండి గోదావరి నది మీదుగా మంచిర్యాల జిల్లాకు నకిలీ విత్తనాలను తీసుకొచ్చి అధిక డబ్బులు సంపాదించాలని చూసిన నకిలీ విత్తనాల విక్రయ ముఠాను బుధవారం నిల్వాయి పోలీసులు పట్టుకున్నారు. అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఎక్కడ తెస్తున్నావు బాబు? నువ్వు ఎక్కడ తెస్తున్నావు? అందరూ చందర్పూర్ చిన్న పైన పెట్టు, చిన్న పైన పెట్టు. ఆ లాస్ట్ కూడా చిన్న పైన పెట్టు. లాస్ట్ కూడా నేను కూడా ఉన్నాను, మర్చిపోకూడదు. మనము రాష్ట్రంలో ఈ నకిలీ విత్తనాల గురించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చట్టపరమైన చర్యలు మనకు పోలీస్ ఆఫీసర్స్కి, దాని తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్కి, డిఫెన్స్ ఆఫీసర్స్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈ యొక్క తనిఖీలు, దాని తర్వాత మెగా ఆపరేషన్స్, ఇన్ఫర్మేషన్ బేస్డ్ రైట్స్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మనం రీసెంట్గానే 2 పెద్ద కన్సైన్మెంట్స్ పట్టుకున్నాము, అక్యూజ్ని అరెస్ట్ చేశాము, అలాగే విత్ వెహికల్స్. అలాగే మనకి ఈరోజు తెల్లవారుజామున ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్ అయి మనకు నీల్బాయి కోటపల్లి ఏరియాలో మన ఆఫీసర్స్, కోటపల్లి నీల్బాయి ఆఫీసర్స్కి, ఇన్స్పెక్టర్కి, ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా మన కానిస్టేబుల్స్ని ఎక్కడైతే సస్పెక్టెడ్ ప్లేస్లో పంపించడం జరిగింది. అలా పంపించినప్పుడు ఒక బండి ఇక్కడ ఈ మహారాష్ట్ర నుంచి గోదావరి దాటుతూ కనిపించింది. ఆ మహారాష్ట్ర నుంచి గోదావరి తెల్లవారుజామున చీకట్లో వస్తున్నప్పుడు కనిపించినప్పుడు వీళ్ళు పోయి దాన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు. పట్టుకుని చూస్తే దాంట్లో ఈ యొక్క పత్తి విత్తనాలు మహారాష్ట్ర నుంచి ఇక్కడ ఒక వ్యక్తి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాని వెనుక ఇంకో వ్యక్తి పైలటింగ్ చేస్తూ దూరంగా ఉన్నారా లేదా అని చూసుకుంటూ వస్తున్నాడు. ఈ వ్యక్తిని పట్టుకునేసరికి ఆ వ్యక్తి వెనుక నుంచి మళ్ళీ పారిపోయాడు. సో ఈ వ్యక్తిని పట్టుకున్న తర్వాత మొత్తం ఒక బుల్లక్ కార్టు, తర్వాత టెంట్లు, దాని తర్వాత 2 క్వింటాళ్ళు అంటే 200 కేజీలు ప్లస్ ఒక 5 కేజీలు సపరేట్గా డిఫరెంట్ రకాలుగా ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా స్పూరియస్ సీడ్స్ అని ఎందుకు నిర్ధారిస్తున్నాం? అపారెంట్గా బై ఫేస్లోనే ఎందుకు నిర్ధారిస్తామంటే, ఏదైనా సీడ్స్ కంపెనీ బేస్డ్, కంపెనీ అప్రూవ్డ్ సీడ్స్ అయితే ఒక ప్యాకింగ్ ఉంటుంది, ఒక కంపెనీ యొక్క మోనోగ్రామ్ ఉంటుంది, వాటి యొక్క లేబుల్ ఉంటుంది, దానికి సర్టిఫికేషన్ ఆ లేబుల్ మీదనే క్లియర్గా ఎక్కడ సర్టిఫై అయ్యారు, ఎక్కడ ఏ కంపెనీ, దీనికి ఒక లైసెన్స్ ఉందా, లైసెన్స్ నెంబరు, జిఎస్టీ నెంబరు, ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా జస్ట్ ఈ సంచులలో తీసుకొని వచ్చినవన్నీ స్పూరియస్ సీడ్సే. సో ఏదైనా సరే ఇట్లాంటి సంచులు కనబడ్డాయి కాబట్టి స్పూరియస్ సీడ్స్. పైగా ఇవి సీజ్ చేసిన తర్వాత కూడా మేము అన్ని సంచులలో ఉన్న సీడ్స్ని ఒక అగ్రికల్చర్ ఆఫీసర్తో ఆధ్వర్యంలో ఒక సీజ్ చేసి ల్యాబొరేటరీకి కూడా పంపిస్తాం. సో ఈరోజు ఆపరేషన్లో అందరినీ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో అందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. తర్వాత ఇది కంటిన్యూగా జరుగుతూ ఉంది. కంటిన్యూగా నాతో పాటు ఎవ్రీ డే ఏమైతుంది, ఈ యొక్క సీడ్స్ని కంప్లీట్గా మన రాష్ట్రంలోనే ఏ నకిలీ సీడ్స్ వాడకూడదు అనే ఒక నిర్మూలన కార్యక్రమం పెట్టుకున్నాము. ఇది ఒక ఎన్ఫోర్స్మెంట్ లాగా చేస్తున్నాము. దీని మీద ఇన్ఫర్మేషన్ తర్వాత మనకి రకరకాలుగా ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. మా ఇంటెలిజెన్స్ కూడా పెట్టుకున్నాము.
దానివల్ల కూడా మేము ఈ యొక్క ఆపరేషన్స్ చేస్తున్నాము. నేను పబ్లిక్కి చెప్పేది ఏంటంటే ఎవరైనా రైతులు మీరు ఇట్లాంటి పనికిమాల సీడ్స్ అంటే ఏవి మీకు ఎలాగో డబ్బులు పెడుతున్నారు, ఇంకొకటి కాస్ట్లీగా కొంత డబ్బులు పెట్టుకొని బ్రాండెడ్ సీడ్స్ని తర్వాత కంపెనీ అప్రూవ్డ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ సీడ్స్ని కొనుక్కొని వాడుకుంటే మంచిదని. ఇలాంటి సీడ్స్ వాడితే మీకు ఇక్కడ పోయే డబ్బులు కాకుండా పంట కూడా రాకపోవడము, పంటకు పెట్టుబడి పోవడం జరుగుతుంది. తద్వారా మీరు మళ్ళీ అనర్థాలకు పాల్పడాల్సి వస్తుంది. సో అందుకనే నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే కమిషనరేట్ తరఫు నుంచి మేమైతే ఎవరైతే సీడ్స్ తెచ్చిన వాళ్ళని హోల్డింగ్ చేసే వాళ్ళని అంటే దాచిపెట్టుకునే వాళ్ళని స్టోర్ చేసుకునే వాళ్ళని అందరినీ కూడా ఈ యొక్క రైట్స్ జరుగుతాయి. తర్వాత ఎవరైతే రిపీటెడ్గా మాకు కనబడ్డారో రిపీటెడ్గా ఒక కేసు అయిన తర్వాత మళ్ళీ ఆ కేసులో ఇంకో కేసులో ఇన్వాల్వ్ అవుతే డెఫినెట్గా పీడీ యాక్ట్ కూడా పెడుతున్నాము, అది గుర్తుంచుకోండి. సో ఈ ఆపరేషన్లో అందరికి ఇచ్చిన అందరికీ రివార్డ్స్ నేను ప్రమోట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ ముగ్గురుని అందరూ మొత్తం సిరోంచ మహారాష్ట్ర ఏరియాలలో ఉన్నారు. వాళ్ళని కూడా అక్కడ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఉన్న ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళని కూడా త్వరలోనే అక్కడ అప్రహెండ్ చేస్తాం. అక్కడ ఏమైనా గోడౌన్ ఉంటే కూడా వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకొని రైడ్ చేసి ఇంకా కమింగ్ ముగ్గురు అక్యూజ్ని వాళ్ళ దగ్గర గోడౌన్స్ ఏమైనా ఉంటే అది కూడా రైడ్ చేసి పడుతుంది. థ్యాంక్ యూ. ఓకే do it well again. Okay. Maharashtra వాళ్ళను పట్టుకోవాలి. ఓకే. మెదక్ జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రాలు బంద్, లబోదిబోమంటున్న రైతులు. ఆన్లైన్ బంద్ కావడంతో చేతులెత్తేసిన అధికారులు. కొనుగోలు కేంద్రాల వద్ద లారీల కొద్దీ నిలిచిపోయాయి జొన్నలు. ప్రభుత్వం జొన్నల కొనుగోలు కేంద్రాలు బంద్ చేయడంతో ఆవేదనతో మండిపడుతున్నారు రైతులు. జోగులాంబ గద్వాల జిల్లాలో 6 నుండి 14 సంవత్సరాల వయసు గల బాలబాలికలు బడికెళ్లేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. గురువారం బడిబాట కార్యక్రమంలో భాగంగా గద్వాల పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఈ బడిబాట ఉద్దేశమే మనకి గవర్నమెంట్ స్కూల్కి వచ్చి అందరూ చేరుకోవాలి. స్టూడెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మన ప్రభుత్వ ఉద్దేశం. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరం ఉన్న వాళ్ళు అందరూ చదువుకోవాలి అనేది గవర్నమెంట్ ఉద్దేశం. కాబట్టి దానికి ఏదైనా ఒక స్కూల్కి అయితే చేరుకోవాలి. వాళ్ళకి డబ్బులు లేదన్నా ఏం లేదన్నా కూడా గవర్నమెంట్ అది ఒక కష్టం కాకూడదని అంతా ఫ్రీగా ఇచ్చి ఇది ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటి నుంచి ఇంకొక 10-12 రోజులు ప్రతి ఒక్క రోజు మనకి ఏం చేయాలి అని విద్యాశాఖ నుంచి టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు విలేజ్ ఆర్గనైజేషన్స్ వీళ్ళ నుంచి ప్రారంభించి మనకి కంప్లీట్ అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ మనం ముందుకు తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరు జిల్లాలో ఎవరు ఎలిజిబుల్ స్టూడెంట్స్ అంటే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు 10th స్టాండర్డ్ వరకు ఏ ఒక్క స్టూడెంట్స్ కూడా బయట వెళ్లకుండా స్కూల్లో చదవాలి అనేదే మన గవర్నమెంట్ ఉద్దేశం. సో ఉద్దేశంతో
రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలెటి దామోదర్ జన్మదిన వేడుకలను రామగుండం తవిత ఆశ్రమంలో మద్ది అన్వేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం తవిత ఆశ్రమంలో చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి కోలెటి దామోదర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తినేరా తినే 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 పాపడ లేండి ఒక పాపడ ఎక్కువరా మీరు కూడా గౌరవ నీరు రామగుండం ముగ్గుబిడ్డ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు కోలేటి దామోదర్ గారి బర్త్డే సందర్భంగా తబితాశ్రమంలో ఇవాళ అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్ ప్రోగ్రాం మా రామగుండం ఆడపడుచులు మరియు మా యూత్ అందరూ కలిసి ఇక్కడ తబితాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనసారా భగవంతుని కోరుకుంటూ ఉన్నత స్థాయిలో మరెన్నో ఎదగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై దామోదర్ అన్న ఒక బయట జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు దేవాలయాలలో అమావాస్య సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, కూలిపోయిన కాంపౌండ్, నేలికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో కూలిపోయిన ప్రహరీ కూడా సంవత్సరం కాకముందే కూలిపోవడంతో బయటపడ్డ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, ప్రహరీ కూడా నిర్మాణ సమయంలో అప్పటికే పలు ఆరోపణలు పట్టించుకుని కళాశాల ప్రిన్సిపల్ మరియు సంబంధిత అధికారులు ఇటీ విషయంపై విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న పట్టణ ప్రజలు.
రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్లో కోడూరి శ్వేతాంబరమూర్తి 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తూ 2021లో కరోనా కారణంగా మరణించాడు. శ్వేతాంబరమూర్తి మరణంతో పెద్ద దిక్కును కోల్పోయిన ఆయన భార్య స్వప్న, కూతురు సుహాసిని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తన భర్త మరణంతో 4 ఏళ్లుగా ఇలాంటి పనులు లేక తన అత్తగారు కూడా చేరదీయడం లేదని, తాను ప్రస్తుతం తల్లిగారింట్లో ఉంటున్నానని, ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉందని, ఎన్టీపీసీ యాజమాన్యం దయచేసి తన భర్త ఉద్యోగం ఇచ్చి ఉపాధి కల్పించి ఆదుకోవాలని ఎన్టీపీసీ మల్కాపూర్కి చెందిన కోడూరి స్వప్న ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందితే కుటుంబ సభ్యులు ఒకరికి ఉపాధి కల్పించేలా ఒప్పందం ఉందని, తనకు ఈ అవకాశం కల్పించాలని స్వప్న వేడుకుంటోంది. నమస్కారం. నా భర్త కోడూరి శ్వేతాంబరమూర్తి కరోనాతో 2021లో చనిపోయారు. గత 15 సంవత్సరాలుగా ఎన్టీపీసీలో C&I డిపార్ట్మెంట్లో క్యాజువల్ లేబర్గా వర్క్ చేశాడు. అతను కరోనాతో విధులు నిర్వహిస్తుండగానే కరోనాతో మరణించారు. నా భర్త చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. అత్తమామ ఆదరించడం లేదు. నేను అమ్మ నాన్న ఇంట్లోనే ఉంటున్నాను. నాకు తినడానికి, నా కూతురి పై చదువులు చదివించడానికి భారంగా ఉంది. కాబట్టి ఎన్టీపీసీ యాజమాన్యము నా భర్త యొక్క జాబ్ నాకు ఇప్పించగలరని వేడుకుంటున్నాను. నా పాప యొక్క చదువులకు, పై చదువులకు చదివించడానికి నా కుటుంబ పోషణకు భారం అవుతుంది. కాబట్టి ఎన్టీపీసీ యాజమాన్యం చొరవ తీసుకుని నాకు త్వరగా జాబు ఇప్పించాలని వేడుకుంటున్నాను. మా అల్లుడు అయిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. ఎన్టీపీసీ నాకు ఇస్తలేదు. నా బిడ్డ మనవరాలు ఎట్లా బతకాలి? దయచేసి ఎన్టీపీసీ కార్మికులందరూ బిడ్డకు దయచేసి నౌకరీ ఇవ్వాలి. నా బిడ్డ మనవరాలు వాళ్ళకి అల్లు బతుకుతారు. మాకు ఇట్టిన పోదామంటే తిండికి లేదు. మా ఇంట్లో కూడా మంచిగా ఉండలేదు. మా ఇల్లు చూస్తే ఓ పక్క ఊరుసుడు, ఓ పక్క ఎండ, ఏం చేసుడు, ఎల్లగొట్టారు, అత్తగారు ఎల్లగొట్టారు. దయచేసి నా బిడ్డకు, నా అల్లు నౌకరు నా బిడ్డకి ఇస్తే నా బిడ్డ మనవరాలను బతుకుతారు. భూ తగాదాలో సంబంధం లేని ఎమ్మెల్యే పేరును బదనాం చేయడం తగదు. కేతపల్లి గ్రామంలోని బీఆర్ఎస్ నాయకుడి అండతోనే కొన్ని రోజుల క్రితం దాడి చేశారన్న బాధితులు తెలుపుతున్నారు. భూ వివాదంలో ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేకుండా అతని పేరును ప్రస్తావిస్తూ ఓ ఛానల్లో అసత్య ప్రచారం చేశారని వారన్నారు. అట్టని కొడక చిన్న కూర్చొని లేదా కుప్పలైన బిర్రు మా బావ సిఏ మమ్మల్ని సంవత్సరం నుంచి ఇట్లే కష్టపడుతుంది. సంవత్సరం అయిపోయింది. మా నైట్ మా బాటకు చెట్లు ఉండే ఆ చెట్లన్నీ తోసి పొలంలో దూసిండ్రు. ఏంది అని అంటే దౌర్జన్యంగా ఏం చేసుకుంటూ చేసుకోపో, ఏం పీక్కోపో, నీ దిక్కున్న చోట్ల చెప్పుకోపో అని అన్నాడు. అది ప్రదీపరెడ్డి తండ్రి చొప్పున ఆయన బిర్రు చూసుకొని చెప్పిండు. మళ్ళీ తెల్లారి ఏం చేసాడు, ట్రాక్టర్ తీసుకుపోయిండు, కింది మీద దున్నిండు. పిల్ల దున్నడు అని పెద్ద మనుషులు తీసుకొని పోయాము. మళ్ళీ నైట్ 8కి నైట్ జేసీబీ తీసుకుపోయిండు. నాకు మొత్తం కింది మీది గాజు దున్నిండు. ఇదేంటి అని అంటే అట్లే దొరుకుతాయి, ఏం చేసుకుంటూ చేసుకోపోవాలన్నారు.
మళ్ళీ తెల్లారి మళ్ళీ ట్రాక్టర్తో దున్నుతుండు. మా బాబు ఏంది ఇట్లా దున్నుతున్నావు అని అన్నారు. మేము ఎవరం లేము అక్కడ. నైట్ 6 అయింది. 6 మోటార్ బంద్ చేసి వస్తా అని పోయింది బాబు. పని చేసి వస్తా అని పోయేసరికి ఏంది మళ్ళీ దున్నుతున్నావు, ఇప్పటికే గాజు తీసినావు అని మా బాబు అంటే తండ్రి ముగ్గురు కలిగిండ్రు. నా కొడుకుని మెత్త కొట్టిండ్రు, గొంతుల మీద చేతులు పెట్టి గాత్ర పడేసి కొట్టిండ్రు. ఎవ్వరు లేరు అక్కడ. ఓ ఓ అని మొత్తుకుంటుంటే మా పాలైన బయకాడి కొడుతుండట. ఏంది గోల అవుతుందని పోయేసరికి మా బాబు గాత్ర ఉండట. ముగ్గురు ఏకంగా కొడుతుండట. వాళ్ళని నెట్టేసిండు. వాళ్ళని నెట్టేసి ఇక మా ఊరిని ఇంటికి పో అన్న, నువ్వు ఇంటికి పో అని ఎట్లా కొట్టిండు. అది మళ్ళా తెల్లారి ఇట కొట్టిండు అని వాళ్ళు మాకన్నా ముందరనే ప్రదీప్ రెడ్డి కాడికి పోయి కూర్చుండ్రు. మేము కూడా ఆయన కాడికే పోయినాం. ఏంది ఇది సంగతి, మరి మా ఊరిని కొట్టిండ్రు, సావ కొట్టిండ్రు అని అంటే, ఇగో మీరు కొలుచుకున్నామని అంటుంది కదా, కొలుచుకోండి, మీరు కొలుచుకున్నామని కొలుచుకోక మళ్ళీ మొట్టగూడు ఎందుకు పోయిండ్రు అని అంటే, మరి కాగితాల ప్రకారం ఎట్లున్నాయో చూసుకోవాలి కదా అని అంటే, కొలుచుకున్నామని చెప్పినా కానీ నేను ఎందుకు కొలుచుకోలేదు, ఎందుకు రావట్లేదు, ఇంకో గడుపు మాట మాట్లాడతాం మీరు అని దౌడకుడు బేడతా అని మా ఆయన మీరు చేసిండు. మేమేమొద్దురా ఇక హాస్పిటల్ పోదారా అని మేము వచ్చినాం. మేము రాగానే ఇక మళ్ళీ తెల్లారి దవాఖాన పోతుంటే కొలుచుకున్నాను రా అని పిలిస్తే మేము రాము, మేము హాస్పిటల్ పోతున్నాం, నా కొడుకు బాగలేదు అని అంటే, మీరు మీ కొడుకు ఒక్కడు పోతాడుగా మీరు రాజీ అని అంటే, నేను రానట్లా అనేది రాలేదు. రాకుండా ఇక గాత అయితే ఉంచినాము. సంవత్సరం అవుతుంది మామూలుగా. ఎండాకాలం వచ్చింది కొలుచుకుందామని అంటే మేము 1 రోజులు ఇప్పుడు 2 నెలలు పొలంకాయ అయిన కాంచి తిరుగుతున్నాం. ఆఫీసర్ చుట్టూ మిమ్మల్ని కొట్టింది ఎవరమ్మా? మమ్మల్ని కొట్టింది లక్ష్మారెడ్డి. మీకు ఆయన భూమి తగాదాలు ఉన్నాయా? భూమి తగాదలే. భూమే లక్ష్మారెడ్డి ఏమవుతాడు? పాలాయన. మరి ఇలా ప్రదీప్ రెడ్డి విషయాన్ని ఎందుకు తీసుకొస్తారు? మరి ఆయన పెద్ద మనిషిగా ఉంది, ఆయన పెద్ద మనిషిగా ఉన్నాడు. ఇద్దరం ఆయన కాడికే పోయినాడు. మరి ఆయన కాడికి పోయినప్పుడు మరి నాకు ఇంకో మీరు వేరే పెద్ద మనిషిని కోరుకొని నా కాడికి రాకూడదు ఆయన అనాలి కదా. మరి పెద్ద మనిషి అని పోయినప్పుడు కొడతాడా? ఆయన దగ్గర ఇంట్లో కూర్చోబెట్టుకుంటాడు, మామూలుగా దెబ్బలు కొడతాడా? స్టేషన్లో ఫిర్యాదు చేసిరా? స్టేషన్లో ఫిర్యాదు చేస్తే స్టేషన్లో ఫిర్యాదు చేసినాం. మా పిల్లగానికి ఏలింది, కర్ణదేవి కలిగింది. మరి అవన్నీ తీసుకొచ్చినాం, హాస్పిటల్ నుంచి కూడా తీసుకొచ్చినాం. తీసుకొచ్చి ఎస్ఐకి ఇస్తే 3 నెలల దాకా ఎస్ఐ పట్టించుకోలేదు. మేము కలెక్టర్ కాడికి పోయినాం, సిఐ కాడికి పోయినాం, ఎవరి కాడికి పోయినా కూడా వాళ్ళని ఎవ్వరు పట్టించుకొని ఇస్తాడు. ఆయన పట్టించుకొని ఇస్తాడు. నా పేరు అలుగుబెల్లి సంజయ్ రెడ్డి, మాది నల్గొండ జిల్లా కీతపల్లి మండలం. మాకు 545 సర్వే నెంబర్లో 2 ఎకరాల 22 గుంటల భూమి మా తాతల నుంచి కూడా వంశపారపర్యంగా మాకు సంక్రమించడం జరిగింది. అదే సర్వే నెంబర్లో అలుగుబెల్లి లక్ష్మమ్మ అనే ఆమెకు కూడా వాళ్ళ మామ నుంచి 4 ఎకరాల 24 గుంటల భూమి అనేది వచ్చింది. దానికి వాళ్ళు పాత పాస్బుక్లో వైట్నర్ పెట్టి 5 ఎకరాల 9 గుంటల భూమిని చేసుకొని ఆ 25 గుంటల భూమిని కబ్జా, మొత్తం పక్కమటి ఉన్నటువంటి భూములు వాళ్ళందరినీ కూడా కబ్జా పెట్టి చేయడం జరిగింది. అదే విషయంలో నా భూమి కూడా 5 గుంటల భూమిని వాళ్ళు కబ్జా పెట్టారు. ఈ విషయం 15వ తారీఖు 7వ నెల 2023లో మేము కీతపల్లి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి రాజకీయ ప్రోద్బలంతో మా మీద ఎటువంటి చర్యలు అనేవి తీసుకోలేదు. ఇదే అదనంగా చూసుకొని 23వ తారీఖు 7, 2023 నాడు మళ్ళీ నా మీద హత్యా ప్రయత్నం అనేది జరిగింది. ఇట్టి విషయం కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ అప్పుడున్నటువంటి లోకల్ లీడర్ అయినటువంటి నాయకుడు, అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల ప్రోద్బలంతో అసలు కేసు కాకుండా చేయడం జరిగింది. తర్వాత నేను ఇవన్నీ ఆధారాలు సంప్రదించి నేను ఎంఆర్ఓ గారి దగ్గరికి అయితే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత సార్ కూడా ఎంఆర్ఓ గారు కూడా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవం ఫీల్డ్ మీదకి వచ్చి వాస్తవానికి వైట్నర్ పెట్టి చేయడం అనేది జరిగిందని నిర్ధారించిన తర్వాత వాళ్ళకు చెప్పిండు, మీరు చేసింది తప్పు పని కాబట్టి మీరు మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది, వాళ్ళకున్న 2 ఎకరాల 22 గుంటల భూమిని వాళ్ళు కొలుచుకొని రాళ్ళు వేసుకొని అండి, లేకపోతే మీ మీద కేసు అవుతుందని చెప్తే మౌఖిక ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ ఎంఆర్ఓ గారి యొక్క మౌఖిక ఆదేశానుసారం మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దల సహాయంతో
అభిప్రాయంతో మేము కీతపల్లిలో మా 2 ఎకరాల 22 గుంటల భూమికి కొలుచుకొని హద్దురాలను నిర్ణయించుకోవడం జరిగింది. అదే సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. అయినా కానీ వాళ్ళు ఎటువంటి ఆబ్జెక్షన్ చేయలేదు. తర్వాత మేము సుమారుగా 4-5 టైంలో మేము బావి దగ్గరికి పోయేసరికి అప్పటికే హద్దురాలను చెరిపేసి మళ్ళీ పొలంలో దున్నుకోవడం జరుగుతుంది. ఇదే విషయమై మా అమ్మ ఎందుకు ఇట్లా చేస్తున్నామని అడగగా ఎవతి వేణువు అని దురుసుగా మాట్లాడుతూ ఒక మహిళ అనేటువంటి దాన్ని కూడా మర్చిపోయి ఆమె దగ్గర ఉన్నటువంటి ట్రాక్టర్ రాడ్డుతోటి మా అమ్మని తలకాయ వాళ్ళ కొట్టడం జరిగింది. తర్వాత మా బామ్మర్ది దగ్గర పోయేసరికి అదే రాడ్డుతోటి మా బామ్మర్దిని కూడా కొట్టడం జరిగింది. తలకాయ అనేది పలిగింది. వీళ్ళు రక్తంతో ఉన్నటువంటి వీళ్ళని నేను కీతపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు ఫస్ట్ మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి, తర్వాత మేము కేసు పెడదామని చెప్పాక మేము నగరకళ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం అని జరిగింది. ఇటు విషయాన్ని అలిగివెల్లి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఏమైందంటే కాంగ్రెస్ గూండాలు మొత్తం వచ్చి మాపై దాడి చేసిరు, లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఇది జరుగుతుందనేది అసత్య ప్రచారాలు చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. వాస్తవానికి నేను ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు, నాది కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు. నేను ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేసుకుంటూ నాకున్నటువంటి 2 ఎకరాల 22 గుంటల భూమి సాగు చేసుకుంటూ సామాన్యమైనటువంటి జీవనం గడుపుకుంటూ ఉన్నాను. కావాలని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. నా కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదు, నేను కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకోలేదు, నేను ఎప్పుడు కూడా నా ఫోన్లో స్టేటస్లు పెట్టుకోలేదు, ఒక ఫ్లెక్సీలు కూడా కట్టియలేదు. అయినప్పటికీ కావాలని కాంగ్రెస్ పార్టీకి నన్ను ఆపాదించడం జరుగుతుంది. ఇక లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి నేను ఈ భూమి విషయమై నా పంచాయతీ విషయమై ఇంతవరకు ఎప్పుడు కూడా వెళ్ళలేదు. నేనేమైనా చెర్ల భూములు కబ్జాలు చేసుకోలేదు, ఏదేమి ల్యాండ్ సెటిల్మెంట్ చేయలేదు, పైసలు సెటిల్మెంట్ చేయలేదు. అట్లాంటప్పుడు నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎందుకు పోతే నేను అసలు అవసరం లేదు. నా భూమి నాకు కావాలని చెప్పి నేను న్యాయ పోరాటం చేస్తూ ఉంటే లోకల్ ఎమ్మెల్యే గారిని కూడా దీంట్లోకి తీసుకొని వచ్చి బదనాం చేయడం అనేది జరుగుతుంది. లోకల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇట్లా బదనాం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి నేను ఒకటే విన్నవించుకుంటున్నా, నాకు ధరణి కంటే ముందర ఉన్నటువంటి ఎంతైతే భూమి ఉందో అంత భూమి నాకు ఇప్పించండి. వాళ్ళకు కూడా ఎంత భూమి ఉందో వాళ్ళకు కావాలంటే నేనే కొల్పించి ఇస్తా, కాదంటే నేను కావాలని వీళ్ళు పల్లెల్లో విద్వేషాలను రెచ్చగొట్టి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. నేను ఎమ్మెల్యే గారికి నా విషయాన్ని కూడా నేను చెప్పలేదు. నేను నా పిల్లల మీద పూర్తిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నా, ఇటు విషయంలో ఎమ్మెల్యే గారికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎటువంటి సంబంధం లేదు. నేను న్యాయ పోరాటం చేసుకుంటానికి ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయినా, ఎస్ఐ గారి దగ్గరికి పోయినా, వాళ్ళు చేస్తారు న్యాయం అనేది. ఎమ్మెల్యే గారు ఏం చేస్తారండి? అనవసరంగా వీళ్ళని తీసుకొని వచ్చి ప్రభుత్వానికి ఎమ్మెల్యేకి ఆపాదించడం అనేది కరెక్ట్ సాంప్రదాయం కాదు. ఇప్పటికైనా అధికారులను ఒకటే కోరుకుంటున్నాం, ధరణి కంటే ముందు ఉన్నటువంటి రికార్డులను ఆధారం చేసుకొని వాళ్ళ భూమి ఎంత ఉందో తీసుకొని కొలిచివ్వండి, నా భూమి ఎంత ఉందో కొలిచివ్వండి. దయచేసి కొలిచి మా ఇద్దరి మధ్య ఎటువంటి కొట్లాటలు లేకుండా చేయవలసిందిగా నేను మీ అందరినీ వేడుకుంటున్నాను. మాలా మహానాడు ఆఫ్ ఇండియా అండ్ మాలా యువజన విభాగం కమిటీ సమావేశం గోదావరిఖండ్లోని గోదావరి కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. కార్యక్రమంలో మాలా మహానాడు జాతీయ అధ్యక్షుడు పసల రామ్మూర్తి పాల్గొని మాట్లాడుతూ అంబేద్కర్ భవన నిర్మాణాన్ని సాధించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను జై మాలా, జై మాలా, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, మాలా ఐక్యత. ఈరోజు యువజన విభాగము అధ్యక్షుడిగా రాజా అందరితో గట్టిగా చప్పట్లు ఈ చప్పట్ల వల్ల చాలా సపోర్ట్ కొట్టండి. అంబేద్కర్ ఆశయాలను పసల రామ్మూర్తి మాలా మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు. ఈరోజు గోదావరి ఖనిలో నిర్మాణాత్మక ఉద్యమాన్ని నడపడానికి
యువజన విభాగం కమిటీని వేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కమిటీ వేసి గోదావరి కనిలో ఉన్న అంబేద్కర్ భవనాన్ని ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పోరాటం చేసి సాధించుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే గత ప్రభుత్వాలు అయితే ఎవరైతే చేసిర్రో తప్పులను వాటిని సరిదిద్దడానికి బలమైన ఉద్యమాన్ని నడిపిస్తాం. గోదావరి కనిలోని ఎస్సీ ఎస్టీ బీసీ సమస్యలను పరిష్కారం కోసం మాలమానాడు ముందుండి పోరాడుతుందని జిల్లా అధ్యక్షుడు దేవి లక్ష్మీనరసయ్య, జిల్లా యువజన విభాగాధ్యక్షుడు ఎరకల రాజకిషోర్ల ఆధ్వర్యంలో బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలియపరుస్తూ ప్రభుత్వం నుండి వచ్చే ఎలాంటి అవకాశాలైనా దళితులకు దక్కేలా కృషి చేస్తాం. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దళిత బంధును పునరాలోచించి 12 లక్షలతోనే ప్రారంభించాలని కోరుకుంటున్నాం. అలాగే రైతు బంధును కూడా మొత్తంగా 100 ఎకరాలు కాకుండా 10 ఎకరాలకు పరిమితం చేసి ఇవ్వాలి. అలాగే నిరుపేదలైన భూమి లేని వాళ్ళకు కూడా ఆ 10 ఎకరాల ఎవరికైతే ఇస్తున్నామో భూమి లేని వాళ్ళకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాంటి పరిస్థితులు కనుక రాకపోతే బలమైన ఉద్యమం ఏ పార్టీ మీదనైనా మేము చేస్తాం. ఇక్కడ ఎంపీగా గెలిచిన గడ్డ వంశీకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం, ఎందుకంటే మా మాల బిడ్డ కాబట్టి. అలాగే విద్యా విధానంలో కూడా ఈ ప్రభుత్వం మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్ పెట్టి వెంటనే చైర్మన్లను ప్రకటించి మా అవకాశాలను, మాకు వచ్చే నిధులను మంజూరు చేయాలని కోరుకుంటూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. పెద్దపల్లి జిల్లా సింగరేణి సంస్థ రామగుండం రీజియన్లో భూ నిర్వాసితుల అద్దె వాహన యజమానులు సమ్మెకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్జీవన్ జీఎం కార్యాలయం ఎదుట వాహనాలను నిలిపేసి నిరసనకు దిగారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోగా అధికారులు సొంత వాహనాల ద్వారా విధులకు హాజరయ్యారు. సింగరేణి మండి వైఖరి సింగరేణి మండి వైఖరి సింగరేణి మండి వైఖరి ఆర్జీవన్ భూ నిర్వాసితుల అద్దె వాహన యజమానుల అసోసియేషన్ అధ్యక్షుడిని. మరి మా సమస్యలు ముఖ్యంగా 11 నెలల నుండి మా బిల్లులు అయితే 15% కట్ చేసి 85% బిల్లులు చేయడం జరుగుతుంది. ఆ కట్ చేసిన అమౌంట్ మాకు వెంటనే చెల్లించాలని, మరియు మాకు ఇప్పుడు నడిచే లైవ్ బండ్లను కూడా 5 సంవత్సరాల కాలపరిమితి టెండర్ చేయాలని, మరి వాటి యూనిట్ రేట్ కూడా పెంచి ఇవ్వాలని, తర్వాత సీఎంపీఎఫ్ ఏదైతే ఉందో లేబర్ యాక్ట్ ప్రకారం 26 రోజులకే చెల్లిస్తామని, మరి ఇటువంటి డిమాండ్లతో మేము ముందుకు వచ్చినాం. ఈ డిమాండ్లు నెరవేర్చకుంటే ఈ సమ్మె ఇంకా కూడా నిరంతరంగా సాగుతుంది. కాబట్టి ఈ సింగరేణి మొండి వైఖరి మానుకొని మా భూ నిర్వాసిత అద్దె వాహన యజమానుల సమస్యలను పరిష్కరించాలని మేము అన్ని ఏరియాల భూ నిర్వాసిత వెహికల్ ఓనర్లను కూడా సమ్మెకు పోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుందని మా ఆర్జీవన్ తరఫున మేము ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది.
గోదావరికని పట్టణ ఆర్యవేశ సంఘం ఆర్యవేశ మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలెటి దామోదర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం గోదావరికని చౌరస్తాలో ఆర్యవేశ సంఘం అధ్యక్షులు వెనిశెట్టి నటరాజశేఖర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సీట్లు పంపిణీ చేసి 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తత్పరులు సౌమ్యుడు కార్యదీక్షాపరుడు రామగుండం నివాసి రాష్ట్రంలోనే ఒక ఉన్నత స్థాయి పదవిని చేపట్టి ఆ పదవికే వన్నదిచ్చినటువంటి కోలేటి దామోదర్ అన్న ఈరోజు వేడుకలు నిర్వహిస్తున్నాం. జూన్ 5వ తారీఖున 63వ జన్మదిన సందర్భంగా ఈ వేడుకలు జానిక చౌరస్తాలో ఆర్యవేశ సంఘం ఆర్యవేశ మహిళా సంఘం ఆధ్వర్యంలో కూడా వేడుకలు నిర్వహిస్తున్నాం. అన్నగారు 10 కాలాల పాటు 100 కాలాల పాటు 100 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి, అలాగే ఉన్నత పదవులు అందుకోవాలని ఆర్యవేశ సంఘం పక్షాన కోరుకుంటూ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే దామోదర్ అన్న. దామోదర్ నాయకత్వం, దామోదర్ నాయకత్వం. జై వాసవి. సందర్భంగా ఇక్కడ ఆర్యవైశ్యులు అందరం కలిసి కూడా ఇవాళ కేక్ కట్ చేసి ఆయన బర్త్డే సెలబ్రేట్ చేస్తూ అన్నదానం నిర్వహిస్తున్నాం. ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఉల్లాసంగా ఎంతో అంటే ఇంకా ముందు భవిష్యత్తు కూడా చాలా హెల్దీ, హ్యాపీ, బ్రైట్, బ్లిస్ఫుల్ అండ్ పీస్ఫుల్ ఫ్యూచర్ అని మేము కోరుకుంటున్నాం. ఆర్యవైశ్యులు అందరి తరఫున హ్యాపీ బర్త్డే కోలేటి దామోదర్, హ్యాపీ బర్త్డే కోలేటి దామోదర్ గారు. నమస్కారం. ఇవాళ ఆర్యవైశ్య ముద్దుబిడ్డ ఇక్కడ గోదావరికని ఆర్యవైశ్యుల మణిరత్నమైన కోలేటి దామోదర్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ గాంధీనగర్ చౌరస్తాలో ఆర్యవైశ్యులు అందరం కలిసి ఇక్కడ ఆయన జన్మదినం కేక్ కట్ చేసి జరుపుకుంటున్నాం. అలానే అన్నదానం నిర్వహిస్తున్నాం. ఆయన ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా ఎప్పుడు కూడా భవిష్యత్తు ఉండాలని, ఆయన అందరికీ ఇంకా మంచి చేయాలని, ఇంకా ఉన్నత పదవులు అలంకరించాలని ఆశిస్తున్నాం. హ్యాపీ బర్త్డే కోలేటి దామోదర్. గాలివాన వివచ్చానికి నిరాశ్రయులైన బాధిత కుటుంబాలకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ ఆర్థిక చేయూతనందించారు. రామగుండం కార్పొరేషన్లోని 1వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆదర్శ్ నగర్లో మంగళవారం సాయంత్రం గాలివాన వివచ్చానికి నిరుపేద కుటుంబాలైన బట్టారి మనమ్మ లక్ష్మీపతి వృద్ధ దంపతుల ఇంటి పైకప్పు రేకులతో సహా పైపులతో సహా కొట్టుకుపోయి ఎక్కడికక్కడ పగిలిపోయాయి. నీకు సాయం చేసినాకే నన్ను మక్కన్సికి పంపింది. వచ్చినాం నీకు మీ పిల్లలందరూ ఫోన్లు చేస్తున్నారు నీ గురించి. వీళ్ళ రేకులు ఎట్లా ఏం చేస్తున్నాము వీళ్ళ పింఛను కూడా కాదు. ఇప్పుడు ఇది ఈ పని ఎవరు టేకప్ చేస్తున్నారు? సరే, ఇప్పుడు మీరు ఇమీడియట్ గా పని చేయండి. ఎంఆర్ఓని పిలిచిండ్రా ఇయ్యాల. మరి ఇప్పుడు చూడు నజీం ఏం చేస్తుండు, ఎంఆర్ఓ రావాలి, ఇదంతా చూడాలి, చూసి అన్నతో ఒకసారి మాట్లాడండి. ఎంఆర్ఓకి ఇప్పుడు నజీం కూడా ఇట్లనే అయితే మొత్తం పిలిపించింది. ఇప్పుడు నజీం కరెంట్ కూడా లేదు, నీళ్ళు కూడా లేవు.
ఏం లేవకే ఉడుకొచ్చున్నాను నేను. వాళ్ళకి అన్ని అయితే మరి కాబట్టి అదే చెప్పండి, మనం చెప్పండి అయితే. ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న మెరుగైన విద్యా బోధనతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ పెద్దపల్లి మండలం పెద్దముంకూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేను వస్తుంటాను మీ స్కూల్ మళ్ళీ మాట్లాడడానికి. పేరేంట్రా మీదిరా? ఈ అబ్బాయి హై స్కూల్లో జాయిన్ అవుతున్నారు, 6th క్లాస్ లో. అర్జున్ గ్రామ ప్రముఖులు అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన పాఠశాల నుండి బడిబాట కార్యక్రమం ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. మరి బడిబాట కార్యక్రమం ప్రారంభోత్సవానికి మా పాఠశాలను ఎన్నుకోవడం డిఓ గారు, కలెక్టర్ గారు మన పాఠశాల నుండి ఏ క్లాస్ అమ్మా పాప? నిజంగా నీకు నీ విద్య నీకు చేతిలో అందిందా లేదా? ఏమవుదాం అనుకుంటున్నావు? పెద్ద ఆలోచించలేదా? ఇంకా ఇంకెవరు ఆలోచించారా? పోలీస్ ఎవరు అంటున్నారు, ఆర్మీ ఎవరు అంటున్నారు, సైంటిస్ట్ ఎవరు అంటున్నారు? పోలీస్ ఎవరు? ఓకే. ఆర్మీ, సైంటిస్ట్ ఎవరైనా తక్కువ కలెక్టర్ అవుదాం అనుకుంటున్నారా? ఓకే. కేవలం మీకు తక్కువ ఏమైనా ఉన్నాయని మీకు హెడ్ మాస్టర్ గారు చెప్తున్నారు కదా. మీ గురించి నిష్ణాతులైన మరియు అంకిత భావం గల పిల్లల వికాసానికి పాఠశాలలో విద్యార్థులకు వసతి మరియు చదువుకోవడానికి గ్రంథాలయము, ఉన్నత తరగతులకు ఐఎఫ్బి ప్యానల్స్, కంప్యూటర్, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత ఆరోగ్య పరీక్షలు మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా విద్యార్థులకి ప్రతి తరగతి గదిలో ఫ్యాన్లు మరియు విద్యార్థులకు నాణ్యమైనటువంటి మధ్యాహ్న భోజనం సో చెప్పేది ఈ ప్రోగ్రామ్ ఎందుకు అనేది ముందు గమనిద్దాం. 2 ముక్కలు చూడండి. నేను చాలాసార్లు స్కూల్ తిరిగినప్పుడు ఒక మాటను అడుగుతుంటానండి, ఎందుకు మనకి చదువు పైన దృష్టి ఎందుకు పెట్టాలి, అసలు చదువు విలువ ఏంటి, చదువు ఉపయోగం ఏంటి, అది అర్థం చేసుకుందాం. కేవలం ఒక ఉద్యోగానిక, కేవలం ఒక ప్రగతిని పొందడానిక, ఒక కుటుంబాన్ని కొంచెం దారి మార్చడానిక, ఆర్థిక పరిస్థితిని మార్చడానిక ఏంటి ఉపయోగం? అసలు పూర్తిగా మనం చదువును ముందు ఒక తరం ముందు అనుకుంటే సమాజాన్ని మార్చాలంటే ముందు ఒక విద్యార్థిని మార్చాలనే గమనిక మనకు ఉండేది. ఆ పనిలో మనమంతా ఇప్పుడు సమాజానికి ఒక పునాది వేస్తున్నాం అనేది ముందు గమనిద్దాం. ఇప్పుడు పునాది వేయాలంటే ఆ పునాది ఎంత గట్టిగా ఉంటే దానిపైన వచ్చే బిల్డింగ్ అంత గట్టిగా ఉంటుంది. ఇది మనకు తెలిసింది. గవర్నమెంట్ పాఠశాలని నమ్మని ఎందుకు చెప్తున్నా గమనించండి. ఏ స్కూల్కి వెళ్ళినా సరే, నేను ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మంచి వస్తువులు కావాలి, హంగులు కావాలి, ఉన్నాయా లేవా? లేనివి కూడా ఇప్పుడు కట్టిస్తున్నారా లేదా? కట్టిస్తున్నారు. రెండోది టీచర్లు ఉండాలి. సరే, ఖచ్చితంగా ప్రతి టీచర్ ఉండాల్సిన అటెండెన్స్ ఉండేలా కూడా చూసుకుంటూ పోతున్నాం. ఓకే. మూడోది ఏం కావాలి? నేర్పించే పద్ధతి. ఇంగ్లీష్లో పెద్ద పదం ఉంది దీనికి, పెడగజీ అంటాం, కానీ నేర్పించే పద్ధతి. దాన్ని కూడా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పోతున్నాం. కొత్త యంత్రాలను ఉపయోగించుకుంటూ క్లాసులో నేర్పించాలి. పాత అలవాట్లు నేర్పించకూడదు. పిల్లలకు అర్థం అయ్యేలాగా నేర్పించాలి, కానీ బట్టి కొట్టడానికి నేర్పించకూడదు. ఒక ఉద్యోగం కేవలం సమాజం నుంచి సపోర్ట్ కావాలి, గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలి. జిల్లాకు వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ యాన్యువల్ డేకి మీటింగ్ పిలిస్తే మా స్కూల్ ఏం మారింది? 20 సంవత్సరాలు నమ్మకం కొంచెం పోయింది. అది మా బాధ్యత. మీ నమ్మకం మళ్ళీ మేము తెచ్చుకోవాలంటే మా బాధ్యత మేము తెచ్చుకుంటాం. మాట ఇస్తున్నాం, మేము తెచ్చుకుంటాం. కూడా వక్తలు డిస్కస్ చేసుకోవడం జరిగింది. బడిబాట అనగానే మనం ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాకుండా మరి ఎవ్రీడే ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమంలో యాజ్ ఏ పేరెంట్గా మీ యొక్క భాగస్వామ్యాన్ని ఉంచి మంత్ ఎట్లాగైతే పీటీఎం మీటింగ్స్ లో వచ్చి మీ యొక్క సహకారాన్ని అందిస్తారో అదేవిధంగా ఈ డైలీ 6th to 19th వరకు
మనం పాఠశాలను నిర్వహించే కార్యక్రమంలో మీ యొక్క వచ్చి మనం డోర్ టు డోర్ సర్వే చేసి పిల్లల యొక్క ఎన్రోల్మెంట్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే మరి డిజిటల్ క్లాసెస్, ఐఎఫ్పి ప్యానల్స్ వీటన్నిటి ద్వారా మనం దూర విద్యాలయంలో కూడా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసుకోవడంలో కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నాము. చేస్తారు కదరా, పడరు కదా, కావాల్సిందంతా నేను మేడం కూడా చెప్తున్నాను. ఓకేనా? మీరు ఒకటే ఏం కావాలి, బాగా చదవాలి. కరేపాకు ఫుడ్లో పెట్టింది అందరికి అదే అంటున్నాను రా, ఫుడ్లో పెట్టిన కరేపాకు తిన్నాను. మాటిస్తారా అందరూ? ఏం చెప్పారు రా? కలెక్టర్ చెప్తున్నారు, మైచన్ గారు చెప్తుండండి, తీసుకుంటాం. ఓకే, నీకేం కావాలరా? ఇంకా స్పోర్ట్స్ ఉన్నాయా క్లాస్లో? ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయా? క్రికెట్ ఆడతావా? క్రికెట్ ఆపుకుంటున్నారమ్మా? చేపిద్దాం కదా, ఏం కావాలి? ఏమంటారు? ఇద్దరు క్రికెట్ ఇస్తాం, ఇస్తారా? మరి వాలీబాల్ ఆడతారా? ఇంకేం కావాలరా? నెట్ పెట్టాలి కదా ఒకటి, వాలీబాల్ కావాలంటే. మేడం చేయించాక మీరు ఇప్పుడు వస్తారు కదా, ఫస్ట్ అన్నింటిలో ఏమున్నా ఏం లేదు చూసుకోండి. అప్పుడు మళ్ళీ కానీ గట్టిగా ఆర్మీలో 2 కావాలి, బాడీ కూడా కావాలి, బ్రెయిన్ కూడా కావాలి. ఓకేనా? బాగా చదవండి. భయాలు ఏమైనా ఉన్నాయరా 10th గురించి? మళ్ళీ వస్తానులే, 10th పిల్లలకి మళ్ళీ మాట్లాడుతుంటాను వచ్చి. బాగా చదవండి రా, సరేనా? బాగా చదవండి. ఇంకేమైనా కావాలరా? ఇంకేమైనా అవసరం ఉందా? స్కూల్ జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ నారాయణ బడిబాట కార్యక్రమం చేపట్టారు. బుగ్గారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ప్రధాన రహదారి గుండా ర్యాలీ నిర్వహించారు. ఆడపిల్లల చదువు అందరి జీవితాలకు వెలుగు. ఆడపిల్లల చదువు చదువులేని పిల్లలు విలువలేని పైసలు. చదువులేని పిల్లలు విద్య నేర్చుకో, విలువ పెంచుకో. విద్య నేర్చుకో. ఆడపిల్లల చదువు అవనికే వెలుగు. ఆడపిల్లల చదువు పనికెందుకు తొందర, చదువుకో ముందర. చదువుకున్న పిల్లలు వెలుగునిచ్చే దివ్యలు. చదువుకున్న పిల్లలు బాలల చదువు భవితకు వెలుగు. బాలల చదువు ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన మరియు అంకితభావం గల ఉపాధ్యాయులు మరియు పిల్లల వికాసానికి పాఠశాలలో విద్యార్థులకు ఆడుకోవడానికి ఆట స్థలము, వసతి మరియు చదువుకోవడానికి గ్రంథాలయము, ఉన్నత తరగతులకు సంబంధించి IBF ప్యానల్స్ మరియు కంప్యూటర్ ఆధారిత విద్య, ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, విద్యార్థులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, అమ్మ ఆదర్శ కమిటీ విద్యార్థులకు టాయిలెట్స్, తాగునీరు, మంచి ఫర్నిచర్, విద్యుత్ సౌకర్యం, ప్రతి తరగతి గదిలో ఫ్యాన్లు, విద్యార్థులకు నాణ్యమైనటువంటి మధ్యాహ్న భోజనం, వారానికి 3 రోజుల కోడిగుడ్లు అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలోనే మా విద్యార్థులను మరియు మా చుట్టుపక్కల విద్యార్థులను కూడా చేర్పించడానికి తల్లిదండ్రులమైన మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.